సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కూతురి ప్రేమ వ్యవహారం తండ్రి హత్యకు కారణమైంది. కూతురి కోసం తల్లే ఈ హత్య చేయించింది. హత్య కోసం డబ్బులు కాకుండా కొంచెం డిఫరెంట్ గా 3 మేకలను సుపారీగా ఇచ్చింది. మేకలను కోసినంత సులభంగా అతడి పీక కోసింది సుపారీ తీసుకున్న ఓ మహిళ. సంచలనం రేపిన ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. పిల్లలు ప్రేమిస్తున్నారంటే ఏ తల్లిదండ్రులైనా మొదట నో అనే చెప్తారు. తర్వాత కొందరు అర్థం చేసుకుని వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మరికొందరైతే వద్దంటే వద్దు అంటూ పట్టుబట్టి కూర్చుంటారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ యువతికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అయితే ఇక్కడ తల్లికి ఓకే కానీ తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. అందుకే ఏ తల్లి కూతురి కోసం చేయని సాహసం చేసింది. కూతురి ప్రేమ కోసం భర్తను హత్య చేయించింది. జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మొక్కం ఆంజనేయులు భాగ్యలక్ష్మికి ఒక కూతురుంది. ఆమెకు ఓ యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి ప్రేమకు తల్లి భాగ్యలక్ష్మి సపోర్ట్ గా నిలిచింది. కానీ వాళ్ల తండ్రి ఆంజనేయులకు నచ్చలేదు. ప్రేమను మరిచిపోవాలని హెచ్చరించాడు. అయితే కూతురు మాట వినకపోవడంతో తాజాగా మందలించాడు. అడ్డుకున్న భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో భర్త హత్యకు భార్య భాగ్యలక్ష్మి స్కెచ్ వేసింది. అదే గ్రామంలో ఉంటున్న మైసమ్మకు ఈ విషయాన్ని చెప్పి తన భర్తను చంపేయాలని 3 మేకలను సుపారీగా ఇచ్చింది. పథకం ప్రకారం ఆంజనేయులను మేకల షెడ్డు వద్ద పడుకోబెట్టగా అతడి కంట్లో కారం చల్లి గొంతు కోసి హత్య చేసింది మైసమ్మ. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికులను విచారించి భార్య అసలు నిందితురాలని గుర్తించారు. భాగ్యలక్ష్మితో పాటు సుపారీ తీసుకుని హత్య చేసిన మైసమ్మను, ఆమెకు సహకరించిన మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానిక ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. కూతురి ప్రేమ కోసం భర్తనే హత్య చేయించిన ఘటనపై మీరేమంటారో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.